శ్రీ శ్రీ స్వర్ణరథం ప్రారంభోత్సవ ఆహ్వానం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం, దేవరకొండ. తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా వాసవి మాతను మాడ వీధులలో ఊరేగించుటకు స్వర్ణరథం నిర్మించటమైనది. ఈ స్వర్ణరథం ప్రారంభ వేడుకలు రంగరంగ వైభవోపేతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో దైవజ్ఞుల సమక్షంలో తేదీ 17/8/2025 ఆదివారం నుండి తేదీ 18/8/2025 సోమవారం వరకు జరుగును. 17వ తేదీ ఆదివారం రోజు ఉదయం 7 గంటలకు వేద స్వస్తి మహాగణపతి పూజ. ఉదయం 10:30 మహాగణపతి హోమం, శ్రీ బాలా త్రిపుర సుందరి హోమం, శ్రీ వాసవి మాత హోమం. సాయంత్రం 4 గంటల నుండి శ్రీ వారాహి హోమం, శ్రీ రాజాశ్యామల హోమం, స్వర్ణ రథమునకు విశేష పూజలు. 18వ తేదీ సోమవారం ఉదయం 3 గంటల నుండి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ రథోత్సవ హోమం ప్రారంభమగును. ఉదయం 11 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం. సాయంత్రం 4 గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నుండి అఖండ ప్రజానీకం మధ్య అచంచలమైన భక్తి ప్రపత్తులతో స్వర్ణరథ యాత్ర ప్రారంభమగును. మీనాక్షి సెంటర్ నందు పంచ పుష్పాభిషేకం, ఐబీ సెంటర్ నందు నారికేళ ఆరాధన, బస్టాండ్ సెంటర్ నందు పంచహారతి సమర్పణ శ్రీ రాజు శర్మ గారి ఆధ్వర్యంలో. కోర్టు సెంటర్ లో మహిళలచే అమ్మవారికి మంగళహారతులు, కొండలరావు బంగ్లా సెంటర్ లో కూష్మాండ బలిహరణ, గుమ్మడికాయలతో బలి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద బ్రహ్మం గురూజీ ఆధ్వర్యంలో మహిళలచే మహామంగళహారతి. కావున దేవరకొండ పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల భక్త జనులందరూ ఇట్టి స్వర్ణ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఆహ్వానించువారు స్వర్ణరథ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, కార్యదర్శి వనపర్తి మురళి, కోశాధికారి వాసా వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి రాజమల్ల వెంకటేశ్వర్లు ఆర్వీటీ, మరియు ఆర్య వైశ్య సంఘం దేవరకొండ అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు మరియు ఆలంపల్లి నరసింహ, ఆర్య వైశ్య సంఘం మండల అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ దేవరకొండ.